ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలియాలంటే మనం కూడా గ్రంథాన్ని చదవాలి. నేనంటాను, టిఫిన్ తినకముందే గ్రంథాన్ని చదువు, భోజనం చేయకముందే వాక్యాన్ని చదువు. ప్రతిరోజు వాక్యాన్ని చదివి నీవు నడవడానికి సహాయం చేసే వాగ్దానాన్ని నువ్వు పొందాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని చదివితేనే కదా ఎవరికి బ్రక్కాలో ఎవరిని సేవించాలో ఆయనకి తెలిసింది. మరి మనకు కూడా అన్నీ తెలియాలంటే మనం కూడా ఏం చేయాలి? చదవాలి. ఆయన వాక్యమునకు ఏమై ఉన్నాడు? ఆధారమై ఉన్నాడు. వాగ్దానానికి ఆధారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహానికి మన ఆత్మకి ఆయన అధికారి, మన రోగములను గద్దించే అధికారి, మన పాపాలని క్షమించే అధికారి, మన పరిస్థితులను చక్కపరిచే అధికారి, మరణాన్ని జయించిన అధికారి, మనకు కూడా మరణాన్ని జయించే అధికారం ఇచ్చిన అధికారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువులను జయించడానికి అధికారం ఇచ్చిన అధికారి. ఇంతటి అధికారిని మనకు అధికారిగా చేసుకుంటే మన మీద ఎవడు జయమొందుతాడు? అందుకే అంటాడు, ఓ ఇశ్రాయేలు నీవెంత గొప్పవాడవు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? దేవునికి స్తోత్రం.